some people getting activated by fearful situation. Okay, so God is reminding you to activate these promises. Yeah, activate it. I mean, activate cheyamo, that's up to you. Okay, of course you will have a glorious body. Okay, carry on. ప్రభువు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అరే అప్పుడు పరిస్థితులు బాగున్నాయి, ఇప్పుడు పరిస్థితులు బాలేవు. ఆయన అంటాడు, అప్పుడు భరిస్తాను, ఇప్పుడు కూడా భరిస్తా. The Lord says, who daily loadeth us with benefits. That means there will not be a day, even it was horrible, painful, sick, broke, losing, God will still end up the day with a benefit. లేదా ఈ నెలంతా నాకు నష్టమేనండి, ఈ నెలంతా నష్టమే. సరే, ఈ నెలకి ఒక్కొక్క రోజు చెప్పిన 30 రోజులు ఎంత నష్టం వచ్చిందో ఆయన కట్టగట్టి నీకు 1వ తారీఖుని ఇచ్చేసాడు అనుకో, ప్రాఫిట్లు వచ్చినట్ట లేదా? ఈ సంవత్సరం అంతా బ్యాడ్ అండి, నాకు ఈ సంవత్సరం అంతా బ్యాడే. ఎంత నష్టపోయావు, ఎక్కడెక్కడ నీవు కోల్పోయిన సంవత్సరంలో ఆనందం కూడా ఆయన నీకు ఇచ్చేయగలడంట. ఈజ్ అ రెస్టారర్. నాకు ఇన్ని సంవత్సరాలు జాబ్ లేదండి, ఇన్ని సంవత్సరాలు పెళ్ళి అవ్వలేదండి, ఇన్ని సంవత్సరాలు పిల్లలు పుట్టలేదండి, ఇన్ని సంవత్సరాలు ఇలాగ అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు నాకు బతుకు ఇలాగ అయిపోయింది. యూనో, సో హీ విల్ కౌంట్ 10 years. నాకు పిల్లలు లేరు, 10 years. దేవుడు 10 ఏళ్ళ తర్వాత ఒక వ్యక్తిని ఇచ్చాడు. మామూలు వ్యక్తిని ఇవ్వలే. ఏం పేరు ఆ వ్యక్తి పేరు? అసలు ఎలాంటి వ్యక్తి అంటే, ఆ రోజుల్లో దేవుని వాక్యం వినడం అంటే చాలా కష్టం అంట. ఇలాగ వాక్యం లేదు అప్పుడంతా, దేవుడు మాట్లాడేవాడు. అలాగ ఎవరు మాట్లాడేవారు కాదండి, ఎవరికి వినబట్టలేదండి, అయిపోయింది షట్ డౌన్. అలాగా ఆ భూలోకంలో ఇజ్రాయెల్లో ఒకే ఒక్క వ్యక్తికి దేవుడి నుంచి డౌన్లోడ్ అవుతున్నాయంట మాటలు. కొంతమంది బాగా అర్థమవుతాయి, మిగిలిన అర్థం అవ్వ. ఒకే వ్యక్తి వినబడుతున్నాయంట. అంటే ఆలస్యమైనా కానీ భూమి మీద దేవుని స్వరం వినే ఒకే ఒక వ్యక్తి పుట్టాడు. మరి ఆమెకు ఆ 10 సంవత్సరాలు బాధ ఉంటుందా, ఆనందంగా మారిపోతుందా? సో గాడ్ కెన్ షిఫ్ట్ యువర్ సీజన్స్, 1 year or 10 years or 20 years. You getting it? Okay, చదువుదాం. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. He that is our God is the God of salvation, and unto God belongs the issues from death. So if you give him, if you charge, Lord, go before me, the death will be suspended. You getting it now? Somebody is giving charge. మేబీ డాక్టర్లు చెప్పారేమో, ఇది క్యాన్సర్, నీకు ఈ రోగం వచ్చేసింది, నువ్వు ఇలా అయిపోతావు, నువ్వు అలాగైపోతావు, ఇక నువ్వు బతుకోవు, ఇది ఇలాగవుతుందేమో, అలాగవుతుందేమో, ఇలాగవుతుందేమో అని. దేవుడు ఎన్ని మరణకరమైన రోగాలైనా స్వస్థపరచగలడు. ఇఫ్ యూ గివ్ హిమ్ ఎ ఛాన్స్, హీ విల్ హీల్ దాట్ అండ్ గివ్ యూ లాంగ్ లైఫ్. ఇంకెవ్వరు లేరు నాకు, ఇంకెందుకు నేను బతకడము, డిప్రెషన్ ఒక్కడిని, నేను చచ్చిపోతా. సరెండర్. ద లార్డ్ సేస్, నీ చనిపోయే ఆ పరిస్థితిని నేను తీసివేసి నేను ఆశీర్వదించగలను అంటున్నాడు దేవుడు. Whatever issue of death, even if it is a person or a nation, God said, I can take care of it. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. ఎందుకంటే ఒక్కొక్కసారి నువ్వు ప్రేయర్ చేయకపోయినా ఆయన అడుగు వాటికంటే, అంటే అడుగుట ఊహించుట రెండు ఆయన దృష్టిలో ఏంటి? డేంజరస్. You are joyfully saying, but it is dangerous. So unto the Lord belongs the issues of death. ఒక టైంలో డేవిడ్ చాలా, ఇక నేను చనిపోతానేమో, దేవుడు తిరస్కరించేసాడు, నేను నరకానికి వెళ్ళిపోతానేమో అనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతాను అనుకున్నాడు? హీ థాట్ హీ వుడ్ గో టు ద లోయెస్ట్ హెల్. అందుకే ఒక చోట ఒక మాట అంటాడు, హీ డెలివర్డ్ మీ ఫ్రమ్ ద లోయెస్ట్ హెల్ అంటాడు. ఎందుకంటే అతను చేసిన పనికి నిరపరాధం రక్తం చిందిస్తే ఎక్కడ పోవాలా? మామూలు రక్తం కూడా కాదు, దౌ షల్ నాట్ కిల్ అని ఉంటుంది. ఇక్కడ ఏంటి? ఇక్కడ ఎవరిని చంపాడు? నిరపరాధి. ఎవరా వ్యక్తి? యూరియా. నిరపరాధి రక్తం చెందినప్పుడు లాస్ట్ శిక్ష అన్నమాట, చాలా ఘోరమైన శిక్షకి వెళ్ళిపోవాలి. సో అటువంటి దావీదు పశ్చాత్తాపడి దేవుడిని మళ్ళా జీవం అడుగుతాడు. ఏమడుగుతాడు? లైఫ్. లార్డ్ గివ్ మీ లైఫ్, గివ్ మీ లైఫ్. యు నో వాట్ హ్యాపెన్స్? 21st Psalm verse 4. ఆయుష్షు నిమ్మని అతడు నిన్ను వరం అడుగగా. ఆయుష్షు నిమ్మని నిన్ను అడుగు. ఎందుకంటే ఆయన యవ్వన బలాన్ని తగ్గించేశాడు, ఒళ్ళంతా రోగం వచ్చేసింది, ఒకలాంటి మరి బయట టాక్ వెళ్ళిపోయిందండి, నేను చనిపోతాడు అని. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరం అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. అంటే ఇక్కడ నువ్వు దీర్ఘకాలం బతికావని తరతరములు చెప్పుకునేటంత దీర్ఘాయువు అంట. యు సీ దట్ నౌ. ఇప్పుడు మనం ఇంకా దావీదు గురించి చెప్పుకుంటున్నావా లేదా? బైబిల్ ఏమనంటో తెలుసా డేవిడ్ గురించి? డేవిడ్ డైడ్ ఫుల్ ఆఫ్ ఏజ్
అండ్ రిచెస్ అండ్ హానర్ అని ఉంటుంది. 1 Chronicles 29:28. అప్పుడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావము కలిగి మంచి ముదిమిలో మరణముందెను. అతని తర్వాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా. అంటే ఎవరి గురించి చెప్తున్నాడు? దావీదు గురించి. సో అతను వయసు అడిగాడు, నేను యవ్వనంలో చనిపోతా, అయ్యా లార్డ్ ఐఎమ్ 40, ఐ మే డై, నేను 40లో ఉన్నా చనిపోతానేమో అనుకున్నాడు. ఏమడిగాడంటే ఆ టైంలో మేబీ శత్రువు చంపేయాలని చూస్తాడు. ఏమడిగాడంట దేవుణ్ణి? ఆయుష్. ఏమడిగాడంట? ఆయుష్. సో దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఇతని ఎండ ఎలాగుంది? అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై, దావీదుకి అలా కాదు, అతను ముగింపు ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమలో మరణం ఉందనంట. డైడ్ ఇన్ గుడ్ ఓల్డ్ ఏజ్, ఫుల్ ఆఫ్ డేస్, riches and honor. Somebody is claiming this promise. And and his son is taking over. You see now, somebody is suspending death with these promises. You're getting it? And he died in a good old age, full of days, riches and honor, and Solomon is. May you claim it for yourself and your children. మీరు మీ కొరకు మీ పిల్లల కొరకు ఈ వాగ్దానమును అడుగుదురుగాక. Yeah, come on. Next one, go to Psalms 68:21. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును, మానక దోషములు చేయి వారి వెంట్రుకలు గల నడినెత్తి ఆయన పగలగొట్టును. ఇంకా శత్రువు ఇసుకిస్తున్నాడు అనుకో, ఇది యాక్టివేట్ చేసుకోవాలి నువ్వు. God shall wound the head of his enemies, and the hair is cut off as one that goeth on still in his trespasses. How long will they trespass? Let us put an end to these trespasses in Jesus' mighty name. Come on, let's carry on. I gave you the clue that speaks volumes. That's enough. Okay, come on, carry on. ప్రభువు సెలవిచ్చినదేమనగా, నేను బాషానులో నుండి వారిని రప్పించెదను, అగాధ సముద్రములలో నుండి వారిని రప్పించెదను. The Lord said, I will bring again from Bashan. ప్రభువు సెలవిచ్చినదేమనగా, బాషానులో నుండి వారిని రప్పించెదను, అగాధ సముద్రంలో నుండి వారిని రప్పించెదను. If you think that you went down, God can bring you out. Yeah, carry on. వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు. They may not make you bloody, but your foot may be dipped in their blood. That means it may not be so cruel like this, but it's a spiritual new covenant, smooth vengeance. Okay, yeah. నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు. Because we need to activate all these things. Okay, so it's good that we're activating chapter 68. Okay, carry on. దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజకు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. చుట్టూను కన్యకలు తంబురాలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి, తంతివాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు. It's going to be a time of celebration. Carry on. సమాజములలో దేవుని స్తుతించుడి, ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారిలారా ప్రభువును స్తుతించుడి. Come on, gather and worship the Lord. Hallelujah. You're going to do something glorious. కనిష్ఠుడగు బెన్యామీను అను వారి ఏలిక అచ్చట ఉన్నాడు, యూదా అధిపతుల పరివారము అచ్చట ఉన్నది, జెబూలూను అధిపతులను నఫ్తాలి అధిపతులను ఉన్నారు. సో భయపడు పరిస్థితి రాజుల యొక్క రాజ పరిస్థితిగా మారుతుందంట. యువర్ ఫియర్ఫుల్ లైఫ్ స్టైల్ కెన్ బికమ్ ఎ కింగ్స్ లైఫ్ స్టైల్. క్యారీ ఆన్, క్యారీ ఆన్. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు, దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. There is a strength there. బలముంది యాక్టివేట్ చేసుకోవాలా. ఇదిగో శత్రువు బలమంతటి మీద మీకు ఏమిస్తున్నాను, శత్రువు బలము, బట్ యు యాక్టివేట్ మోర్ పవర్ దాన్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ. క్యారీ ఆన్. యెరూషలేములో నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చున్నారు. అంటే ఈ ఆలయం ఇక్కడ స్మూత్ గా లేదు, 68లో చాలా ఘోరంగా ఉంది. ఇలాగుంటే ఏ రాజైనా సరే కానుక పట్టు రావాల్సిందే, అవునా కదా? రెల్లులోని మృగమును ఆబోతుల గుంపును దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపుము. కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. రిబ్యూక్ ద కంపెనీ ఆఫ్ స్పియర్మ్యాన్. ఎవరైతే కంపెనీ ఉందో, రిబ్యూక్ ద కంపెనీ, ద మల్టిట్యూడ్ ఆఫ్ బుల్స్ విత్ calves of the people, till everyone submit himself with pieces of silver. They surrender to honor the God. Scatter of the people that delight in war. Let's activate this. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు, కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చెదరు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చేదరు, కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చేదరంట. ఒకప్పుడు యుద్ధం చేయడానికి వచ్చారు, బానిసలుగా చేసి ఇబ్బంది పెట్టారు. వారు ఇప్పుడు ఎలాగొస్తారంట, చేతులు చాచుకొని పరిగెత్తుకుంటూ వస్తారంట. Do you think that God can shift the seasons?
భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి, ప్రభువును కీర్తించుడి. అనాదిగానున్న ఆకాశ వాహనం ఎక్కువానిని కీర్తించుడి. ఆయన తన స్వరము వినబడచేయును, అది బలమైన స్వరము. యాక్టివేటెడ్. ఆయన వాక్యము నీ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు నువ్వు వాక్యం చదివితే ఆ వాక్యములోంచి ఆ స్వరం వింటామంట మనం. క్యారీ ఆన్. దేవునికి బలాతిశయమును ఆరోపించుడి, మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. Ascribe your strength to God. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, దేవునికి బలాతిశయమును ఏం చేయాలంట మనము? You need to say, God, you are strong, then he will be strong. Lord, raise this dead. Yeah, raise the dead. Heal this, heal this. He has everything. ఆయన సమస్తము చేయగలడు. అయితే ఆయనకి నువ్వు బలం ఇవ్వడం ఏంటి కదా? ఆయన బలవంతుడు కాదా? భూమి ఆకాశములను సూచించిన వాడు, బలం లేకపోవడం ఏంది అంటే మనము నమ్మి ఇది నువ్వు చేయగలవని విశ్వాసంతో ప్రార్థిస్తే అది నీ జీవితంలో ఆయన చేస్తాడంటే ఏదైనా సరే. ఐ హ్యావ్ ఇట్. యు సీ దట్ ఐ గాట్ ఇట్. సో లెట్ us ascribe. ఇప్పుడు నీ విషయంలో ఏది, నీ జీవితంలో ఏది లోటుగా ఉంది, ఆ ఉద్యోగం ఇవ్వడానికి ఆయన బలంగా ఉన్నాడు, ఆ సమృద్ధిని ఇవ్వడానికి ఆయన నీకు బలం ఇస్తాడు. అబ్రహాం అంటాడు, ఆయన అతన్ని ఆశీర్వదించడానికి ఏమి ఇచ్చాడంట? అతనికి సమృద్ధి ఇవ్వడానికి బలాన్ని ఇచ్చాడండి. He gave power to get wealth. ఆయన నీకు శక్తినిస్తాడు స్వస్థపడడానికి. He gives power to the healing power of God, to the blood of Jesus, that he will heal. His blood has power, but you need to claim it. చదవండి. ఎంతమందికి అదే నేను చెప్పేది? ఇప్పుడు నువ్వు ఓడిపోయావని కదా, అరే దేవుడు చూడు నీకేం చేయలేదు, మీ దేవుడు బలహీనుడు. క్యారీ ఆన్. మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు, అంతరిక్షమున ఆయన బలాతిశయము ఉన్నది. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందునుగాక. దావీదు యుద్ధాలు చేశాడు కానీ ఒక్క యుద్ధం ఓడిపోయాడా? దిస్ వన్ ఈజ్ స్ట్రేంజ్. కొడుకేమో ఒక్క యుద్ధం చేయలే, తండ్రి ఏమో ఒక్క యుద్ధం, నో బ్యాటిల్, విన్నింగ్ ఆల్ బ్యాటిల్స్, నో బ్యాటిల్, నో డిఫీట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్. You activate a promise, I think you activate the God of angel armies. All right. తన పరిశుద్ధ స్థలంలో దేవుడు భీకరుడు, ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమం అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు స్తుతి నొందును గాక. రైట్. ఓకే, నౌ ఆఫ్టర్ యాక్టివేటింగ్ దిస్ ప్రామిస్ వాట్ విల్ హ్యాపెన్? ఈ ప్రామిస్లు యాక్టివేట్ చేసిన తర్వాత 103వ కీర్తన 20వ వచనము. 103వ కీర్తన 20వ వచనము. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నతించుడి. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు. ఎప్పుడైతే ఒక వాక్యము నువ్వు ఎత్తిపెట్టి ప్రార్థిస్తావో, వాక్యం పట్ల విశ్వాసం వస్తాదో, ఆ దూతలు ఖాళీగా ఉంటాయంట. ఎప్పుడైతే ఈ వాక్యము నాకు నెరవేరాలంటే ఆ వాక్యం నెరవేర్చడానికి దూతకు బలం వచ్చి నెరవేరుస్తుందంట ఆ వాక్యం. యు సీ దట్ నౌ. అబ్రహాము యాత్రికుడు. ఏమై ఉన్నాడు? యాత్రికుడు. భయంలో యాత్ర చేశాడు. ఎలా తెలుసు మీకు భయంలో ఉన్నాడని? ఐగుప్తు రాజు అతన్ని చంపేస్తాడని భార్యకి ఏమని చెప్పమన్నాడు? సో అంటే ఎలా ఉన్నాడు? భయం. అయితే అబ్రహాం అనుకోండి నేర్పించాడు, భయం వేసినా వెనక్కి వెళ్ళలేదర్రా, నేను ముందుకే పోయా, మీరు కూడా ముందుకే పోండి అంటున్నాడు. లెర్న్ టు వాక్ ఫ్రంట్ ఈవెన్ ఇన్ ఫియర్. అప్పుడు అక్కడ ఒక స్వరం వినపడ్డది. ఒకవేళ పాపం భయంతో వెనక్కి వెళ్ళిపోలే, భయంతో ఏం చేశాడంట? ఏ భయంతో? మరణ భయంతో. అప్పుడు రాజుకి ఒకటి వినపడ్డదంట స్వరము భార్య తీసుకెళ్ళిపోయిన తర్వాత, ఓ రాజా నువ్వు చచ్చిన వాడవై ఉన్నావని. అప్పుడు ఆ మ్యాటర్ వచ్చి, అబ్రహామా నువ్వు ఎందుకు నిజం చెప్పలేదయ్యా, మీ దేవుడు నేను చంపేస్తాను అంటున్నాడు. అవునా? కానీ దేవుడు ఇలానే ఉండాలని కోరుకోవట్లే, నువ్వు ధైర్యముగా ముందుకెళ్ళిపోవాలని కోరుకుంటున్నాడు. బట్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ యు ట్రావెల్ లైక్ దాట్. సరే, ఇప్పుడు ఇస్సాకు కూడా అలాగే బయలుపడ్డాడు, అవునా కదా? యా. అయితే ఇతనికి కొంచెం సాక్ష్యాలు ఉన్నాయి. కొంచెము భయపడ్డాడు యాకోబు, కానీ ఎక్కడో కొంచెం భయం. ఫస్ట్ తన అన్న చంపేస్తాడనే భయం ఒకటి ఉంది. తర్వాత బాగా బ్లెస్ అయిన తర్వాత లాబాను వచ్చి ఏమైనా చేయగలడని తెలుసుండి కూడా లాబానికి భయపడక ఏం చేశాడు? వచ్చేసాడు. తర్వాత లాబాను అతన్ని ఏదైనా చేద్దామని వస్తుంటే దేవుడు అతనితో మాట్లాడతాడా లేదా? ఎలా మాట్లాడతాడు? డ్రీమ్. God uses him in dreams. You see now let us see this verse. Genesis 48:16. ఇప్పుడు యాకోబు సాక్ష్యం ఇస్తాడు. Genesis 48:16. సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత. ఏంటంట?
సమస్తమైన కీడుల నుంచి నన్ను తప్పించిన God is telling you are forgetting my angel. Somebody is activating an angel. ఈ ఏంజల్ ఎంతకాలం పనిచేస్తుందో తెలుసా మీకు? చూద్దాం, ఈయన సాక్ష్యం ఇస్తాడు. చదవమ్మా. ఈ దూత ఎంతకాలం పనిచేస్తుందో అనగా సమస్తమైన కీడులో నుంచి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అని యాకోబు ఇక్కడ చనిపోయే ముందు తన యొక్క అప్పటికి 155, 160 సంవత్సరాలు యాకోబుకి. ఇక ఆయన దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళిపో సమయాన్న పిలుస్తాడు. యోసేపుని పిలిచి నిద్ర పిల్లలను కూడా తీసుకురా అని తీసుకొచ్చి ఇద్దరు పిల్లల మీద చేతులేసి ఏ దూత అయితే నన్ను కాపాడదో ఆ దూత కూడా నీ ఇద్దరు పిల్లల్ని కాపాడుతుంది అని చెప్తున్నాడు. ఇంకొక సాక్ష్యం ఇస్తాడు. నా పేరును అబ్రహాము ఇస్సాకులు అను నా పితరుల పేరును వారికి పెట్టుబడుగాక. అంటే ఏంటి? ఇప్పుడు ఇదే దూత ఎవరిని కాపాడింది? అబ్రహాముని కాపాడింది. ఎవరిని కాపాడింది? ఇస్సాకు. ఎవరిని కాపాడింది? మళ్ళీ ఎవరిని కాపాడుతుంది? అంటే ఒక దూత ఎన్ని తరాలు కాపాడుతుంది? తరతరాలు దూత. ఇప్పుడు దాకా ఎవరెవరైతే యాక్టివేట్ చేసుకోలేదో ఈ రోజు ఆ దూతను యాక్టివేట్ చేసుకుందరు గాక. మే యూ యాక్టివేట్ దట్ ఏంజల్. ఓకే. The angel which redeemed me from all evil, bless the lads and let my name be named on them and the name of the fathers Abraham and Isaac. Let them grow in multitude in the midst of the earth. భూమి యందు వారు బహుగా విస్తరించుదురు అని చెప్పాను. God can even expand you in the midst of the enemies because of the angelic presence. Pray for promises that you need. Whatever you have been asking for, Lord, let the promises come to pass. Claim this. అడగండి, ప్రభువా ఈ వాగ్దానం నాలో నెరవేర్చండి అయ్యా. ఆ స్వస్థత వాగ్దానం నాలో నెరవేరాలా, నా పిల్లల్లో నెరవేరాలా అయ్యా. ఈ అప్పులతో భారం అయిపోతుంది నాయన. ఇదిగో కొంతమందికి పాప భారం అయిపోయింది నాయన. ఈ పాపంలోంచి బయటికి రాలేకపోతున్నాను. ఆ పాపం అనే కాడిని విరగొట్టు నాయన. లార్డ్, give me your righteousness. Help me to live a holy life, a pure life, a blessed life, my Lord. Help me from that addiction. అయ్యా, తాగుడైన దురలవాటి నుంచి, సిగరెట్ అయిన దురలవాటి నుంచి. ఎస్ లార్డ్, రిడీమ్ మీ. నాకు పరిశుద్ధంగా జీవించేటువంటి కృప నాకు దయచేయ. ఎందుకంటే ఈ రాజ్యంలోకి వెళ్ళాలి, నిరంతరము నీతో ఉండాలి. యా లార్డ్, బ్రేక్ దట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. వాట్ ఎవర్ ప్రామిస్ కొంతమంది ఏమేమి క్లెయిమ్ చేస్తున్నారు అయ్యా, దాన్ని యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ ఇన్ దర్ లైఫ్. యాక్టివేట్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.